హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఎపిసోడ్ 2 అయితే చూసా. అయితే దాంట్లో కొందరు కంటెస్టెంట్స్ సరిగ్గా ఛాన్సెస్ అయితే ఇవ్వలేదండి. మరికొందరు అయితే శ్రీముఖి గారు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నారు, టెస్ట్ ఇస్తున్నారు. అయితే ఇదందరూ పార్షియాలిటీ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారు బయట జనాలు కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది 4th లెవెల్ సెలెక్షన్ ప్రాసెస్లో. ఇంతకుముందు 3 లెవెల్స్లో వీళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేసుండరు. జడ్జెస్ని ఇంప్రెషన్ చేయడానికి కానీ ఏం సరిగ్గా పర్ఫామ్ చేసుండరు. వీళ్ళు చూసారు కాబట్టి 3 లెవెల్స్ నుంచి. కాబట్టి వీళ్ళ ఏంటనేది జడ్జెస్కి కూడా తెలుసు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు. సో అందుకే వీళ్ళకి పెద్దగా ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం కానీ ఛాన్సెస్ ఇవ్వడం కానీ చెయ్యరు. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ డెమోన్ పవన్ గురించి మాట్లాడుకుందాం. అయితే నాకైతే ఇతను సూటబుల్ కాదు అనుకుంటున్నాను. ఎందుకు అనేది చెప్తాను. ఎందుకంటే హీ ప్రూవ్డ్ మీ రాంగ్. లైక్ ఎలా అంటే ఒక రీల్ చేశాడు, ఒక 3 minutes రీల్. దాంట్లో స్క్రిప్ట్ కింద పెట్టుకొని చదువుతున్నాడు. ఒక ఎక్స్ప్రెషన్ లేదు, లైక్ ఒక ఫీల్తో చెప్పట్లేదు. దానికి నాకేమనిపించిందంటే ఇతనికి కాన్ఫిడెంట్ లేదు. ఏం వెళ్తాడు బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తాడు, కాన్ఫిడెంట్ చాలా ల్యాక్ ఉంది అని చెప్పేసి అనుకున్నా. బట్ హీ ప్రూవ్డ్ మీ రాంగ్. ఈ షో చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే షోకి వచ్చినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడు, యాక్టివిటీస్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఇతను బిగ్ బాస్ హౌస్కి సూటబుల్ అని నాకు అనిపిస్తుంది. అండ్ బిందు మాధవి గారు కోసం బిగ్ బాస్కి వెళ్తున్నావా అని అడిగితే స్ట్రైట్ ఫార్వర్డ్గా అవును అని చెప్పేశాడు. ఇక్కడ నాకు నచ్చింది, ఇదే కరెక్ట్ అనిపించింది. ఇంకా అందరూ జడ్జెస్ గ్రీన్ ఇచ్చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీజ. ఈవిడేంటో ఈ వాయిస్ ఏంటో మాత్రం ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. అయితే ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈవిడ ఓవర్ యాక్షన్ రాగానే అయితే ఓవర్ యాక్షన్ చేశారు, లైక్ ఏదో పడిపోతున్నట్టు. అందరూ షాక్ అయ్యారు. అయితే అందరు అటెన్షన్ ఇప్పుడు నా పైన ఉంది కదా అని చెప్పారు. అందరూ షాక్ అయ్యారు. అయితే ఇక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ అనే అనిపించింది, కానీ ఇదేం తప్పు కాదనిపిస్తుంది. ఎందుకు అనంటే అక్కడ అవకాశం కోసం వెళ్ళారు. ఇప్పుడు ఇలా ఏదో ఒకటి చేయకపోతే స్పాట్లైట్ అనేది పడదు. సో ఇది నాకు ఓకే అనిపించింది, తప్పేం లేదనిపించింది. ఏదో ఒకటి చేయడం కరెక్టే అనిపించింది. కానీ ఒక్క విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యాను. దేంట్లో అనేది మాట్లాడుకుందాం. అయితే మాట్లాడారు, నేను యాంకర్ని, నేను టీఆర్పీని అంటూ బోల్డ్ కబుర్లు చెప్పారు. అభిజిత్ గారితో మాట్లాడుతూ మీరు ఫిజికల్ టాస్క్లు ఆడలేదు అది ఇది అని అంటుండగానే నీకు దండం తల్లి అంటూ రెడ్ చూపించేశారు. అయితే ముఖం అప్పటికే మాడిపోయింది. ఇంకా బిందు మాధవి గారు వచ్చేసి రెడ్ చూపించారు. దాంతో ఎందుకు మీరు భయపడుతున్నారా, మీకు కాంపిటీషన్ అవుతాను అని అంటే బిందు మాధవి గారు నాకు నువ్వు కాంపిటీషన్ ఏంటి, నేను అసలు షోకే వెళ్ళట్లేదు అన్నారు. అంటే ఆడపుల్లి టైటిల్ ఇప్పటివరకు అయితే మీకునింది, ఇంకా ఆ టైటిల్ నేనెక్కడ తీసుకుంటానని మీకు జెలస్ కదా, భయపడుతున్నారు కదా అని అనగానే అవును అన్నట్టు ఆన్సర్ ఇచ్చి సర్కాస్టిక్గా రెడ్ అయితే చూపించేశారు. ఇప్పుడు ఎక్కడ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుందో ఇక్కడ చూద్దాం. నవదీప్ గారితో మీరు ఎంటర్టైన్మెంట్ పర్సన్, ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టమున్న పర్సన్. సో మీలాంటి ఎంటర్టైనర్ నాలాంటి ఎంటర్టైనర్ని సెలెక్ట్ చేసుకుంటే మీ పేరు వస్తుంది అన్నట్టు చెప్తుంది. ఇక్కడ ఇద్దరు జడ్జెస్ రెడ్డి ఇచ్చిన ఆ బాధలో కూడా చాలా కాన్ఫిడెంట్గా ఏదో మాట్లాడుతుంది, బాగానే నవ్వుతూనే మాట్లాడుతుంది. ఈ కాన్ఫిడెంట్ నాకు బాగా నచ్చింది. అయితే నవదీప్ గారు ఎస్ పబ్లిక్ వాంట్స్ దట్ అతి అన్నట్టు చెప్పి గ్రీన్ అయితే ఇచ్చేశారు. గ్రీన్ ఇచ్చి అయితే ఇంకా హోల్డ్లో పెట్టేశారు. ఇప్పుడు ఈ కంటెస్టెంట్ హోల్డ్లో ఉన్నట్టు. నెక్స్ట్ కంటెస్టెంట్స్ గురించి పార్ట్ 2 వీడియోలో చూడండి. వీడియో నచ్చినట్టయితే బిగ్ బాస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.